ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సార్వత్రిక ఎన్నికల్లో సునామీ సృష్టించిందని జనసేన కార్పొరేటర్ మల్గా రమేష్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అఖండ మెజార్టీ సృష్టించడం పట్ల ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో జనసేన నాయకులు ఈదుపల్లి రజనీకాంత్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈదుపల్లి రజనీకాంత్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను బాణసంచా పేలుస్తూ ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జన సైనికులు ఏర్పాటు చేసిన విజయోత్సవ కేకును జనసేన నాయకుల సమక్షంలో కార్పొరేటర్ మల్గా రమేష్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గొప్ప లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో జత కట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం కంటే ప్రజలు మెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తమ అధినేత ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్యాల కళ్యాణ్, అక్షయ్, కోటి, ప్రమీల, సుధీర్, డుంబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ రమేష్ను జన సైనికులు ఘనంగా సత్కరించారు. పట్టు అక్షయ్ పట్టు వేణు రారా వేణు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సునామీ ఏర్పరిచింది. తద్వారా వైసీపీ ప్రభుత్వం ఇవాళ సముద్రంలో కలిపేసిన పరిస్థితి ఏర్పడింది. అందులో
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి గెలిపించినందుకు ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయపు ధన్యవాదాలు. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులోని కొత్త బస్టాండ్లో ఈదుపల్లి రజనీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు గతంతో వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు 151 సీటు వచ్చినా కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచిందంటే కారణం అతను చేసిన అవినీతి అయితేనే, అక్రమాలు అయితేనేమి నిదర్శనంగా నిలిచిన ఈరోజు ఒంగోలులో నమ్మకం ఉంచి ఒంగోలు ప్రజలైతేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించిన ఎన్డీఏ కూటమి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేపు రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తానని కోరుకుంటూ ప్రతి ఒక్క సామాజిక వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేసేందుకు పనిచేస్తుంది. మా మీద నమ్మకం ఉంచి మనం గెలిపించిన ఓటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కొత్తపట్నం బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఈదుపల్లి రజనీ గారికి, అదేవిధంగా బంధుమిత్రులకు అయితేనేమి జనసేన కార్యకర్తలకు, నాయకులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఒంగోలులో జనసేన బలోపేతం చేయడానికి కృషి చేసి ఒంగోలులో జనసేన అభివృద్ధి చేసి పార్టీని అదేవిధంగా ఒంగోలు ప్రజలకు న్యాయం చేసేందుకు పనిచేయాలని కోరుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. ఆ కూటమిని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. తాను తగ్గి ప్రజలు గెలవాలనే కృత నిశ్చయంతో ఈరోజు ఇంతటి అఖండ విజయానికి నాంది వేశారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అలాంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేయటం మా అందరి అదృష్టంగా, నిత్యం ప్రజల కోసం పాటుపడే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అది ప్రజలు కూడా గమనించి ఈరోజు ఆయన 21 స్థానాల్లో, అలానే 2 లోక్సభ స్థానాల్లో అఖండ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు దాన్ని పురస్కరించుకొని రజనీ అన్న ఆధ్వర్యంలో ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్లో ఇంత మంచి కార్యక్రమం జనసేన నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఏర్పాటు చేయడం మంచిది, చాలా మంచి పరిణామం. ఇలానే రానున్న రోజుల్లో కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీ తరఫున మేము చాలా ప్రజా సమస్యల మీద ఒంగోలులో పోరాడాము. ఇలానే ఈ ఉమ్మడి కూటమిలో సభ్యులు భాగస్వామ్య పక్షాల్లో అయిన మేము మా వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చేసి ఖచ్చితంగా ఇప్పుడు దాకైతే అట్లానే ప్రజా సమస్యలు పోరాడాము. ఇప్పుడు మాకంటూ మేము భాగస్వామ్య పక్షులం. ఖచ్చితంగా ఆ ప్రజా సమస్యలు తీర్చడానికి మా వంతు కృషి చేస్తామని ఒంగోలు నియోజకవర్గం రియాజ్ గారి నాయకత్వంలో, అలానే ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడానికి పాటుపడతామని, అలానే ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపును గ్రామాన సంబరాలుగా జరుపుకోవటమే కాదు, ఆయన లక్ష్యమైన పార్టీ విస్తరణ మీద కూడా అందరూ దృష్టి పెట్టి జన సైనికులు ఆయన భావజాలాన్ని గ్రామాన విస్తరింపజేయాలని, అలానే గ్రామాన జనసేన జెండా ఎగరవేయడానికి మనం ఇప్పటి నుంచే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. జరిగిన ఎన్నికల్లో 164 సీట్లతోటి కూటమి విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో కృషి చేసి ఆయన తగ్గించుకొని కొన్ని సీట్లు తీసుకున్నప్పటికీ కూడా కేంద్రాన్ని, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీని రెండింటినీ కలిపి ఈరోజు ఇంత విజయానికి కారణమయ్యారు. ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, ఇప్పుడున్న రాక్షస పాలన అంతమవ్వాలి అన్న ధ్యేయంతోనే ఇదంతా చేశారు. ఖచ్చితంగా రేపు రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉంటారని, ప్రభుత్వంలో ప్రతి ఒక్క దానిలో పవన్ కళ్యాణ్ గారి ప్రతి అడుగు ఉండిద్దని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. 21 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేటింగ్ తోటి ఎవడైతే నోరు జారి ఒక్క సీటు కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ అన్నారో అలాంటిది చరిత్రని సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి ఆధ్వర్యంలో మేము నడవడం చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇప్పటి వరకు లేని విధంగా రేపు రాబోయే 5 సంవత్సరాల ప్రభుత్వం ఖచ్చితంగా ఉండబోతుంది. మేము 100% దానికి ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ విస్తరణకి మా వంతు 100% కృషి చేస్తాము. రాబోయే 5 ఏళ్లలో ప్రతి డివిజన్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి, అలాగే మా కొత్తపట్నం బస్టాండ్లో జనసేన పార్టీ అడ్డాగా మార్చి ప్రతి ఒక్కళ్ళం జనసేన పార్టీని డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం కూటమి విజయానికి కీలక పాత్ర పోషించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి శుభాకాంక్షలు తెలియడానికి ఈ ప్రోగ్రాం పెట్టామండి.
ఈ కార్యక్రమానికి సహకరించిన మా రమేష్ గారు కానీ, మా కళ్యాణ్ గారు, మా ప్రమీల, అందరూ జన సైనికులందరికీ నా అభినందనలు. ఈ జనసేన పెట్టింది ప్రజల సేవ కోసం. ప్రజల సేవ కోసం పుట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా జన సైనికులు అందరూ అండగా ఉంటారని తెలియజేయడానికి జన సైనికులందరూ కృషితో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. జై జనసేన.